అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. నేను చాలా డ్రెసెస్ చేశాను కదండీ! ఇప్పటి వరకు బహిరాకి కొన్ని డ్రెసెస్ స్టిచ్ చేశాను. కొన్ని చూపించాను ఆన్ కెమెరా, కొన్ని చూపించలేదు. అయితే వాటిలో మోస్ట్‌లీ క్రాప్ టాప్స్ ఉన్నాయి గదా! బట్ ఈసారి లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ దానికోసం నేను లాస్ట్ టైమ్ వరమహాలక్ష్మికెళ్ళినప్పుడు ఈ శారీ తీసుకున్నానండి. చాలా బావుంది. అండ్ ఇది సిల్క్ టైప్ ఉంది. ఫ్యాబ్రిక్ అయితే అంత అంటే మనం కట్టుకుంటే అంత కంఫర్టబుల్ ఫీల్ అయ్యే ఫ్యాబ్రిక్ కాదు. బట్ డ్రెసెస్‌ని మైండ్‌లో పెట్టుకొని తీసుకున్నాననమాట. అంటే డ్రెస్‌కైతే లోపల కాటన్ లైనింగ్ వేస్తాం కదా! హాయిగానే ఉంటుంది. డిజైన్ అయితే ఓకే. కలర్ కూడా చాలా బావుంది నాకు. అండ్ క్వాలిటీ వైజ్ చూడాలి ఎంతవరకు ఆగుతుంది అని. అండ్ ప్రైస్ వచ్చి ఈ శారీ ఫుల్ శారీ నాకు 450 రూపీస్ పడింది. అండ్ డ్రెస్ డిజైన్ చేసాక ఎలా ఉందో చూపిస్తాను. నేను పర్సనల్ గా ఏదైనా వర్క్ చేసుకోవాలి అంటే సాటర్డే ఈవినింగ్ స్టార్ట్ చేస్తానండి. సో ఏదైనా పెండింగ్ ఉన్నా కూడా వర్క్ లో సండే కంటిన్యూ చేయొచ్చు. అండ్ యాజ్ యూజువల్ మహిరా హెల్ప్ లేకుండా వర్క్ ఎలా కంప్లీట్ అవుతుంది. సో నేను నా పని చేసుకుంటున్నాను, తను తన స్టైల్లో ఎంజాయ్ చేస్తుంది. అండ్ మోస్ట్లీ తనను ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్ చేస్తాను. సో దట్ తనకి కూడా స్క్రీన్ టైం తగ్గుతుంది. అండ్ తను చాలా కొత్త విషయాలు నేర్చుకుంటానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. మీకు విషయం చెప్పనా, మేము సెల్ చేసే రా మెటీరియల్స్ లో 50 to 60% ప్రొడక్ట్స్ నేమ్స్ తో సహా తెలుసు మహిరాకి. ఇట్స్ ఎ గుడ్ సైన్ దట్ షీ రిమెంబర్ సో మెనీ థింగ్స్. అండ్ ఈ డ్రెస్ యాక్చువల్లీ దసరాకి మేక్ చేయాలి అనుకున్నాను, బట్ కుదరలేదన్నమాట. అందుకే దివాళీ కోసం స్టిచ్ చేశాను. దివాళీకి ఇంకా చాలా డేస్ ఉంది కదా అనుకోవచ్చు, బట్ దసరాకి కూడా అలాగే ఫీల్ అయ్యాను. కానీ లాస్ట్ డేట్ వచ్చే వరకు కుట్టడం కుదరలేదు. దసరా అయితే వెళ్ళిపోయింది. సో మళ్ళీ ఇదే రిపీట్ అవ్వకూడదు అని చెప్పి ముందుగానే కుట్టేశాను. అండ్ ఆర్ యూ గైస్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు సీ మై వ్లాగ్? ప్లీజ్ లెట్ మీ నో త్రూ ద కామెంట్స్. అంటే నేను ఎలా థింగ్స్ ప్లాన్ చేస్తాను, ఎలా అరేంజ్ చేస్తాను, స్కెడ్యూల్ చేస్తాను, ఇలా ఏమైనా మీకు చూడాలని ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటే డెఫినెట్లీ ట్రై చేస్తాను టు పోస్ట్ మోర్ వ్లాగ్. మహిరా అయితే సూపర్ హ్యాపీ. అసలు తనకి ప్రిన్సెస్ డ్రెస్ మేక్ చేస్తుంది అమ్మా అని. తన దృష్టిలో ప్రిన్సెస్ డ్రెస్ అంటే ఇలా లాంగ్ ఎథ్నిక్ వేర్ అనమాట. అండ్ ఫినిష్ అయ్యాక ఒక చిన్న ట్రయల్ వేసాము ఫిట్టింగ్ చూస్తానికి. ఈ స్టేజ్ కి వచ్చేసరికి నైట్ టైం 12 అయింది అనమాట. అండ్ మహిరా ఆ రోజు ఆఫ్టర్నూన్ ఎక్కువ సేపు పడుకుంది. సో తను కూడా నాతో పాటు వెయిట్ చేసింది ఫినిష్ అయ్యే వరకు. నెక్స్ట్ డే మార్నింగ్ స్లీవ్స్ రెడీ చేశాను. కొంచెం డిఫరెంట్ గా ఉండాలి అని చెప్పి రఫిల్స్ ట్రై చేశాను. మొత్తం అంతా అటాచ్ చేసిన తర్వాత ఇంకొక ట్రయల్ వర్షన్ నడిచింది. నేను ఇప్పటి వరకు కుట్టిన వాటిలో ఇది నాకు పర్సనల్ గా నచ్చిందండి. ప్రీవియస్ గా కుట్టిన వాటిలో మైనస్లు ఎక్కువ ఉన్నాయి. కంపారిటివ్లీ ఇందులో నాకు మైనస్లు అంతగా కనిపించలేదు. నా వరకు నా పని నచ్చింది. అండ్ కుట్టే కొద్దీ ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, సో ఇన్ ఫ్యూచర్ కూడా బాగుంటాయి ఐ హోప్. అండ్ బ్యాంగిల్స్ కూడా అనుకుంటున్నాను ఎలా డిజైన్ చేశాను అని నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను. అండ్ చాలా మంది పార్టిసిపేట్ చేశారండి గివ్ అవేలో. కామెంట్స్ మొత్తం చెక్ చేస్తున్నాను. మీరు ఇంకా పార్టిసిపేట్ చేయకపోతే కనుక టైం ఉంది, సో వెంటనే పార్టిసిపేట్ చేయండి.